మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర ప్రతిస్పందన ఇచ్చారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడే అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని పేర్ని నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయల బియ్యం బొక్కేసిన వంశీ తప్పుడు పనులు చేసిన వారైనా కాకుండా సిగ్గులేక నీ భార్య పేరుపై ఆస్తులు పెడతావా అని మండిపడ్డారు. అలాగే బీసీ నేత కొల్లు రవీంద్రను 55 రోజుల్లో జైల్లో పెట్టించి ఆయన మావయ్య మృతికి నువ్వే కారణమయ్యావంటూ పేర్ని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కౌంటర్తో రాజకీయం వేడి మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయనుకుంటున్నామో. వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలు అయినా మేమే చెప్తున్నాం. నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. నువ్వు ఏదైతే కందికొక్కలాస్తున్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు. దాంట్లో పారిపోయి ముందస్తు బియ్యం తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు, చంద్రబాబు గారు మా మిసెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని. అసలు నీ అంత తెలియగలవాడు ఈ జిల్లాలో లేడని నీ పార్టీ నాయకులు అంటారు. కాబట్టికి ఇది ఎప్పటికైనా ఎంక్వైరీ పడిద్దని నీ భార్య పేరు మీద పెట్టావు. అని ఈ వల్లభనేని వంశీ కొడాలి నాని పేరుని నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం పెట్టడం, అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం, అలాగే పేరుని నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపో ముర్రో అని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నాయా? సిగ్గులేదు నీకు? సిగ్గు సరం లేదా? ఏంటి వంశీకి ఆరోగ్య పరిస్థితి బాగలేదా?